ఇవి ఒక ఇంట్లో ఉన్నటువంటి ఈగలు. ఎక్కడంటే శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలంలోని బాలకవానిపేటకి చెందినటువంటి పరిస్థితి ఇది. ఈ ఈగల దండు ప్రతిరోజు వచ్చేస్తున్నాయంట వాళ్ళ మీద పగబట్టినట్లుగా. ఇప్పుడు వీళ్ళు వంట వండుకోవడానికి కూడా ఊరు బయట పొలాల దగ్గరికి వెళ్ళి అక్కడ వండుకొని అక్కడే తినేసి వస్తున్నారు. ఇంటికి తెచ్చుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది. అంటే ఇలా పల్లెంలో అన్నం పెట్టగానే మొత్తం కొన్ని వందల ఈగలు దాడి చేస్తున్నాయి. అంటే వలలు వేసుకొని తినాల్సినటువంటి పరిస్థితి. కొన్ని అంటే ఇప్పుడు 8 రోజులుగా ఆ ఊర్లో ఈగల్ని చంపుతున్నా కూడా అవి మళ్ళీ ఎక్కడి నుంచో పుట్టుకొస్తున్నాయంట. ఇంతకుముందు మనం మిడతల దండ అని చూసాం సూర్య సినిమాలో. అలాగే పాకిస్తాన్లో కూడా ఇలాంటి మిడతల దండ ఎక్కువ వచ్చేసి వ్యవసాయాన్ని తినేసి. అదేవిధంగా ఇప్పుడు ఈగలు వచ్చాయి. ఈ ఈగల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మేము ఊరు విడిచి వెళ్ళిపోయేలా ఉంది అని పాపం ఆ గ్రామస్తులు అయితే వాపోతున్నారు పాపం. దీనికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ప్రభుత్వానికి అయితే తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి ఏదో ఒకటి అంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తే వాళ్ళ దగ్గర ఏదో ఒక సమస్య ఉంటుంది. అధికారుల దగ్గర లేకపోతే వెటర్నరీ డాక్టర్ల దగ్గర లేకపోతే ఆరోగ్య శాఖ దగ్గర ఏదో ఒక పరిష్కారం ఉంటే ఆ పరిష్కారం వీళ్ళకి చెప్తే కొంతలో కొంత నయమైతే అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేదంటే మాత్రం వీళ్ళకి నరకమే. అంటే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. ఇది మామూలుగా ఈ పరిస్థితి మనం చూస్తే నవ్వు వస్తుంది. కానీ ఆ పరిస్థితి అనుభవించినటువంటి వారికి ఆ బాధ ఏంటనేది తెలుస్తుంది.